జగన్‌ని చూసి విజయ్ ఒకటి నేర్చుకోవాలి. జగన్ చేసిన తప్పులు విజయ్ చేయకుండా చూసుకోవాలి. జగన్ అద్భుతమైన సంక్షేమ పథకాలిచ్చాడు. జగన్ అడ్మినిస్ట్రేషన్ చక్కగా మార్చుకొచ్చాడు. ఒకటి సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ, అట్లాగే గ్రౌండ్ లెవెల్‌లో సర్వీసెస్ అన్నీ అందించడం, ప్రభుత్వ రంగానికి సంబంధించినటువంటి పోర్టులు డెవలప్ చేయడం, హార్బర్‌లు డెవలప్ చేయడం, అలాగే స్కూళ్ళని, విద్యా వ్యవస్థని బాగు చేసేటటువంటి పని. అదే సందర్భంలో రాష్ట్రానికి సంబంధించిన పరిశ్రమలు తీసుకురావడం ఇవన్నీ చేశారు. స్టాలిన్ కూడా చేశాడు అవన్నీ. బట్ ఇద్దరూ ఓడారు. ఎక్కడ ఓడారు అంటే నాయకుల యొక్క నోటి దురుసుని అదుపు చేయలే. అలాగే దోచుకుంటున్నారు అన్నటువంటి ఆరోపణలు వచ్చినప్పుడు దాని మీద విచారణ చేసి అయితే శిక్షించడం, లేదంటే తప్పు లేదని నిరూపించడం. ఇది ప్రజల ముందు బాధ్యతాయుత తత్వం. అది పట్టించుకోకపోగా ఎవడు తినట్లేదులే అనేటటువంటి ఫీలింగ్ అయిపోయింది. ఇంకొకటి, అహంకారపూరితంగా అభ్యంతరకరంగా ప్రవర్తించే నాయకులు, కార్యకర్తలను కంట్రోల్ చేయాలి. ఆ ఫలితం ప్రజలలో ఎంత చేసినా సరే నెల నెల డబ్బులు వచ్చి ఏడాది పొడుగునా కంఫర్ట్గా ఉండి 5 ఏళ్ళు దర్జాగానే ఉండి, బట్ ఈ ప్రవర్తనలు నచ్చలేదు. ఈ ప్రవర్తనలే జగన్ ప్రభుత్వం గద్దె దిగడానికి కారణమైంది. కొంతమంది నాయకుల యొక్క అహంకారపూరితమైనటువంటి వ్యవహార శైలి వాళ్ళని అదుపు చేయలేదు జగన్మోహన్ రెడ్డి. దాంతోపాటు దాడుల తత్వాన్ని పట్టించుకోవాలి, ఆపల, పైగా ప్రోత్సహించినట్టయింది. పార్టీ కార్యాలయాల మీద దాడులు లాంటివి, వాటి ఇంపాక్ట్. అలాంటి ధోరణి అంటే రాజకీయ విచ్చలవిడితనాన్ని ప్రజలు యాక్సెప్ట్ చేయరు. స్టాలిన్ అదే పని చేశాడు, అలాగే కేసీఆర్ అదే పని చేశాడు. నాయకులంటే ఆకాశం నుంచి ఊడిపడినటువంటి దేవుళ్ళు కాదు. రాజకీయం అంటే తింటే తప్పేంటి, మనోడు తిడితే తప్పేంటి, కొడితే తప్పేంటి, కేసు పెడితే తప్పేంటి అనేటటువంటి స్టైల్ కాదు. ఎదుటి పార్టీ వాళ్ళని వేధిద్దాం, హింసిద్దాం అనేటటువంటి ధోరణి కాదు. అది ఇప్పుడు ప్రభుత్వం కూడా చేస్తుంది. రేపు పొద్దున బుద్ధి చెప్తారు ప్రజలు. బట్ విజయ్ నేర్చుకోవాల్సింది అట్లాంటి తప్పులు జరగకుండా చూసుకోవడం, జవాబుదారీతనం, బాధ్యతాయుత తత్వం. ఇది విజయ్ నేర్చుకోవాల్సింది. మనం ఎదుటి వాళ్ళ నుంచి మంచి నేర్చుకోవాలి, చెడు నేర్చుకోవాలి. చెడుని ఎదుటి వాళ్ళు ఏ చెడు వల్ల నాశనమైనా ఆ చెడు మనం చేయకూడదు. ఎదుటి వాళ్ళ దగ్గర ఏ మంచి ఉందో అది గ్రహిస్తే మంచిదే.